అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ గురించి మరీ పట్టుబడతారంటారు? ఎందువల్ల అంత పట్టుబడుతున్నారు? ప్రతిష్టాత్మక తీసుకుంది గవర్నమెంట్ అని చెప్పి అంటారు. పీపీపీ మోడల్లో కడతా ఉంటున్నారు. ఈరోజు చాలా లోపభూయిష్టమైనటువంటి, అసంబద్ధమైనటువంటి, హేతుబద్ధం కానటువంటి పథకం ఇది. అలాగే కృష్ణానదీ జలాల హక్కులకు ప్రమాదం తెచ్చిపెట్టేటువంటి పథకం. నేను డబ్బుకు 2వ 3వ ప్రాధాన్యత ఇస్తా, కానీ నదీ జలాల హక్కులకు సంబంధించి వచ్చేటప్పటికి ఒక్కసారి పోగొట్టుకుంటే భావి తరాలను మనం వాళ్లకు భవిష్యత్తును అంధకారం చేసి, అంటే నీటిని హక్కును ఒక్కసారి కోల్పోతే మళ్ళా దాన్ని తిరిగి సంపాదించుకోలేము. ఈరోజు బ్రిజేష్ బచావో ట్రిబ్యునల్ కృష్ణానదీ జలాల్లో మిగులు జలాలని వాడుకునే స్వేచ్ఛ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉందని ఆనాడు తీర్పిస్తే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా లెక్కించి నిర్ధారించి మహారాష్ట్ర కర్ణాటకకు కూడా కేటాయిస్తే మనం అది శరాఘాతంగా భావించి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది. విభజన తర్వాత తెలంగాణ వేసింది. ఎందుకు వేసాం? ఎందుకు సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తున్నది? ఆ మిగులు జలాలను కోల్పోతే శాశ్వతంగా మనం నష్టపోతాం. మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళు నిలేసుకుంటారు. అప్పుడు నికర జలాలు రావు, మిగులు జలాలు రావు. మన ప్రాజెక్టులు కట్టినటువంటివన్నీ కూడా ఒట్టిపోతాయి. వాటి మీద ఆధారపడి, మిగులు జలాల మీద ఆధారపడి నిర్మించిన తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనేవా, వెలిగొండ ప్రాజెక్టులు ఇక మూలన పడతాయి. రాయలసీమ, ప్రకాశం మెట్ట ప్రాంతాలు ఎడారి కాక తప్పదు అనే ఆందోళనతోనే ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసింది. అది గుర్తు చేస్తున్నా నేను. ఈరోజు గోదావరిలో సముద్రం పాలయ్యేటువంటి నీటిని 40 మీటర్ల ఎత్తు నుంచి 265 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి బనకచర్లకు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఎస్ఆర్బిసి, తెలుగంగ, గాలేరు నగరికి, కేసీ కెనాల్కి నీళ్ళు ఇస్తాను, అక్కడి నుంచి కుందులో పడేసి పెన్నాలో చేర్చి సోమశిలకు తీసుకొస్తాను. ఏంటిది అంటే, ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 రాష్ట్రాల మధ్య నీటి సమస్యను విచారిస్తున్నది. ఇవాళ తెలంగాణ వాళ్ళు ఏం చెప్తున్నారు? అక్కడికి పోయి ఏం చెప్తున్నారు? ఇదో కృష్ణా డెల్టాలో, సాగర్ కుడి కాలువలో గుండ్లకమ్మ బేసిన్ ప్రాంతాలు ఉన్నాయి, కృష్ణా బేసిన్కు బయట ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అలాగే కేసీ కెనాల్ పెన్నా బేసిన్లో ఉన్నది, ఎస్ఆర్బిసి పెన్నా బేసిన్లో ఉన్నది, కృష్ణా బేసిన్ కాదు. వాటన్నింటికీ నికర జలాల కేటాయింపును రద్దు చేసి ఆ నీరన్నీ మాకే ఇవ్వాలని ట్రిబ్యునల్ ముందు వాదన వినిపించారు. అఫిడవిట్ దాఖలు చేశారు వ్రాతపూర్వకంగా. అలాగే నేను ఇప్పుడు ఇంతవరకు ప్రస్తావించిన కృష్ణా నది మిగులు జలాల మీద ఆధార నిర్మిస్తున్నా వెలుగొండ, తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా మా కృష్ణా బేసిన్లో లేవు. వాటికి నీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు. ఆ నీళ్ళంతా తెలంగాణ కేటాయించాలని వాదనలు పెట్టారు. తెలంగాణ వినలేదా? చదవలేదా? లేకపోతే ట్రిబ్యునల్ ముందు వాదనలు మీరు అడ్వకేట్లను పంపించలేదా? వినలేదా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. ఎందుకు ఇంత పట్టుదల మీకు? గోదావరి వరద జలాలను ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారు, గోదావరి నీళ్లు వాడుకుంటారు, మేము మా కృష్ణా నీళ్ళన్నీ మాకే ఇవ్వాలని వాదన వినిపిస్తే మీ చెవినికి ఎక్కలేదా అని నేను అడుగుతున్నా. అందువల్ల పట్టుదల పోవద్దు. ఈరోజు కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ వాళ్ళు వాళ్ళ 3 కారణాలు చెప్పి వాపస్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా ఉన్న కూటమి ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ, జనసేన, టీడీపీ. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక పార్టీగా ఉంది. ఈ ప్రశ్నించినటువంటి ఈ ప్రాజెక్టుని పర్యావరణం ఎందుకు తిరస్కరించిందంటారు? పర్యావరణ శాఖకు రాజకీయాలతో ముడిపెట్టకూడదు. అంటే పైరివీలు చేయించి మీరు అనుమతి తెచ్చుకొని ఉండొచ్చు కదా అనే అర్థం దాంట్లో వస్తుంది. పర్యావరణ చట్టాలు ఉన్నాయి, అటవీ చట్టం ఉన్నది, అలాగే సిడబ్ల్యూసి ఈరోజు ట్రిబ్యునల్స్ తీర్పులను అమలు చేయాలి, గోదావరి యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్, ఇవన్నీ చాలా దొంతర్లు ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించిన ప్రతినిధులతో కూడా సంప్రదిస్తారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు. అందువల్ల 3 వాళ్ళు ఎందుకు చెప్పారు? నీళ్లు, వరద నీళ్లు ఉన్నాయని మీరు చెప్పారు. ఈ వరద నీళ్లు ఉన్నాయో లేదో సిడబ్ల్యూసిని సంప్రదించండి అన్నారు. వాళ్ళు తప్పేం చెప్పారు? ఆ పని చేయాల్సిన సిడబ్ల్యూసీనే కదా. నేను ఇంతవరకు గణాంకాలు కూడా చెప్పాను కదా. రెండవది, పోలవరానికి 2005లో మేము పర్యావరణ అనుమతి ఇచ్చాం. దాని మీద ఛత్తీస్గఢ్, ఒడిస్సా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అక్కడ న్యాయ వివాదం జరుగుతున్నది. అది న్యాయ పరిధిలో ఉన్నప్పుడు మేము అదే పోలవరం నుంచి నీటిని తరలించేదానికి
పరిశీలించడం సాధ్యం కాదన్నారు. ఎవరైనా చెప్తారు కదా. ఈరోజు మీరు చెప్పింది ఇక్కడ వర్తిస్తుంది. ఛత్తీస్గఢ్లో బీజేపీ ఉంది, ఒడిస్సాలో బీజేపీ ఉంది, ఇక్కడ కూటమి ఉంది, బీజేపీ ఉన్నది. అక్కడ ఢిల్లీలో కూటమి, ఎన్డీఏ, మోడీ గారు నేతృత్వంలో చంద్రబాబు నాయుడు పార్టీ అక్కడ భాగస్వామి. మీరు కూర్చొని రాజకీయంగా ఆ సమస్యను పరిష్కరించుకొని సుప్రీంకోర్టులో ఉండే కేసును ఉపసంహరింపజేయిస్తే వాళ్ళు చెప్పిన 2005లో ఇచ్చిన పర్యావరణ అభ్యంతరం పోలవరానికి తప్పుతుంది కదా. ముందు అదొక జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణం కదా, చిక్కుముడి విడుతుంది కదా, ఆ పని చేయాలి. కానీ ఈ పోలవరం బనకచర్ల దానికి ఎందుకు ఇచ్చారో పోయి అక్కడ మాట్లాడి ఉండొచ్చు అంటే చట్టాల ప్రకారమే అధికారులు పోవాలని మనం చెబుతాం, నిబంధనలు పాటించాలని చెబుతాం. మళ్ళా ఉల్లంఘించమని నేనైతే చెప్తాను? నేనైతే చెప్పను. వాళ్ళు చట్టబద్ధంగానే వ్యవహరించారు 3 సహేతుకమైనటువంటి కారణాలతోనే. ఎందుకంటే అటవీ భూమి ఎక్కువ ఉంది. నేను ఇంతకుముందే చెప్పా, టైగర్ ఫారెస్ట్ 26 కిలోమీటర్ల టనల్ కొట్టాలి, అది కూడా చిన్నది కాదు. అందువల్ల వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే వాళ్ళు రిటర్న్ చేశారు. అది సహేతుకమని నేను భావిస్తున్నాను. సార్, ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడటంతో మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేష్ గారి మీద కొంతమంది సెటారికల్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఎలా స్పందిస్తారు? ఇది సెటారికల్గా ఎవరెవరు చేశారో నేను చూడలేదు. కొంతమంది కోహానా మేధావులు ఒక సంఘం ఏర్పడ్డారు, దీని మీద చర్చ అదే వస్తున్నా. బయట ఏ ఛానల్స్లో ఎట్టొచ్చిందో నాకు తెలియదు. యూట్యూబ్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో నేనే పెద్దగా చూడలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమికి నేతృత్వం వహిస్తున్నది టీడీపీ. ఆ టీడీపీ ఛానల్ అంట, నాకు ముందు తెలియదు, చైతన్య రథం తెలుగుదేశం.org అని ఉంది. అది చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. అది నేను ముందు చూడలేదు. ఎవరో చూసి ఏబి వెంకటేశ్వరరావుకి పంపించారు. మాకు కూడా మేము నలుగురం కలిసి ఆలోచన పరుల వేదికగా పనిచేస్తున్నాం ఈ సమస్య పైన. కాబట్టి మేము పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ను దృష్టిలో పెట్టుకొని ఒక రాజకీయంగా ప్రభుత్వం తరఫున ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడితే మేము సమాధానం ఇచ్చేవాళ్ళం. ఒక జర్నలిస్టును కూర్చొనబెట్టి దాంట్లో అవాకులు చవాకులు మాట్లాడించారు సత్యమూర్తి గారు. అలాగే రాంబాబు గారని ఆయన రామబ్రహ్మం గారు, ఆయన అక్కడ అయితే కోఆర్డినేటర్ ఆ చర్చికి. సో ఇద్దరు కూడా నేను అసలు చాలా కంపనం పుట్టింది నాకు కూడా. ఏమన్నారు మాట్లాడేటప్పుడు సమస్యల గురించి హేతుబద్ధంగా వాళ్ళు చెప్పినట్టు అసంబద్ధమైనటువంటి విమర్శ చేస్తే మేము స్వాగతిస్తాం. భావ వ్యక్తీకరణకు మేము అనుకూలం. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో దాని మీద పోరాటం చేసాం. ఇప్పుడు కూడా చెప్తాం, ఎవరన్నా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకోండి అని. కువిమర్శలొద్దు అని చెప్తాం. సంస్కారవంతంగా చేయాలి. అది ఆ సంస్కారవంతంగా ఉన్నదో లేదో మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఈరోజు ఏమన్నారు, కుహనా మేధావులలాగా కూడా కాకుండా అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కూడా కాకుండా ఇంకా హీనంగా మాట్లాడారు, దిగజారి మాట్లాడారు అనేటువంటి మాట. ఎంత దౌర్భాగ్యమైనటువంటి సంస్కారహీనమైనటువంటి విమర్శది. ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన చరిత్ర మీకు ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరైనా చెప్పాలా? 5 ఏళ్ళు ఏ విధంగా పోరాటం చేశారో చెప్పాలా? ఉద్యోగాన్ని కుర్చీలో కూర్చోకుండా వేధిస్తే ఆనాటి గవర్నమెంట్ ఆయన న్యాయస్థానాలను అప్రోచ్ చేసి న్యాయ పోరాటం చేసి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారో. ఈరోజు న్యాయ పోరాటం అంటే ఆషామాషి కాదు. 5 సంవత్సరాల కుటుంబం ఎన్ని బాధలు పడిందో, మానసిక వ్యధ ఎంత, దానికి విలువ కట్టేవాడేవాడు. ఆఖరి నిమిషంలో రిటైర్మెంట్ కూడా కుర్చీ మీద లేకుండా రిటైర్ కావాల్సిన పరిస్థితి తీసుకొస్తే కోర్టుతో ఆ అవకాశాన్ని ఇచ్చి తప్పుకున్నారు. కుర్చీలో కూర్చొని రిటైర్ అయిపోయారు వెంటనే యూనిఫామ్లో. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నతమైనటువంటి పోరాటం చేసినటువంటి అందరి అభిమానాన్ని చూరగొన్నటువంటి ఒక మాజీ ఐఏఎస్ ఉన్నతాధికారిని పట్టుకొని మరి ఏ విధంగా మాట్లాడతారు? అలా కుహనా మేధావి అని అన్నారు. నాకు వర్తిస్తుంది. నేను అంటున్నా, నేను కుహనా మేధావని మీరు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. నేను కూపస్థ మండుక అని కూడా కావచ్చు. మీరు కూపస్థ మండుకాలు అంటే బావిలో కప్పలు కాదు, చాలా మేధావులు అనుకుంటున్నాం. మేము మేధావులం కాదు కాబట్టి ఆలోచన పరుల వేదిక అన్నాం, మేధావుల వేదిక అనలేదు సుమా. మంచి ఆలోచన పరులు. కానీ నేను అడుగుతున్నా, నాది 50 సంవత్సరాల సుదీర్ఘ కమ్యూనిస్టు జీవితం. 1977లోనే తిరుపతిలో రాయలసీమ విద్యార్థి యువజన సదస్సు రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం పెట్టా ఆనాడు విద్యార్థిగా.
హైదరాబాద్లో కృష్ణా జలాలయ ఏకైక పరిష్కార మార్గం రాయలసీమకి అని చెప్పి హైదరాబాద్లో విద్యార్థి ఫెడరేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 10,000 మందితో హైదరాబాదు అసెంబ్లీ దగ్గర ప్రదర్శన చేయించా స్టూడెంట్ డేస్లోనే. తర్వాత కాలంలో కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా కార్యదర్శిగా 5 ఏళ్ళు 4 ఏళ్ళు అనేక పోరాటాలు చేశాం. గండికోట శంకుస్థాపన కోసం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఎలా చేశారో మీకు తెలుసా? ఏ పూర్వరంగంలో చేశారు? 4 ముఖ్యమైనటువంటి వెటరన్ కమ్యూనిస్ట్ లీడర్లని ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబెట్టడానికి నిర్ణయించాం. పోరాటం చేయడానికి నిర్ణయిస్తే సిహెచ్ రాజేశ్వరరావు గారు సిపిఐ ఫ్లోర్ లీడర్ని వెంట తీసుకొచ్చి హెలికాప్టర్లో వచ్చి శంకుస్థాపన చేశారు. దాని తర్వాత హంద్రేనివాకు ఉరవకొండ దగ్గర శంకుస్థాపన చేశారు. తర్వాత ఈరోజు పూల సుబ్బయ్య గారి పేరుతో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు మార్కాపురం దగ్గర శంకుస్థాపన చేశారు. మార్కాపురం నుంచి కలెక్టరేట్కు నేను పాదయాత్ర చేశా. శంకుస్థాపనతో వదిలిపెడితే సాధ్యం కాదని వారం రోజులు కాలిబాటం చేశా. అలాగే గండికోట నుంచి కడప చేశా, కోడూరుకు చేశా, చైతన్య యాత్రలు చేశాం. ఒక పోరాట చరిత్ర నాది. ఒక కమ్యూనిస్టు కార్యకర్తను, సామాజిక కార్యకర్తను కుహనా మేధావి అంటావా నువ్వు?